పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665611139. నేను పేపర్ ఇచ్చిన ఈవే మీటింగ్ లో పాల్గొంటారని చెప్పండి. మరి ఏమో అంతమంది ఎవరన్నా ఆంధ్రలో బిర్యానీ పెట్టలకు ఉంటుంది, ఆంధ్రలో తరిమి కొట్టాలి, మా పైసలన్నీ దోసుకపోతున్నారు, మా ఉసులు పోసుకుంటున్నారు, మా పాలన మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా సంపద మాకే కావాలి అని ఎట్లా వేస్తాడు? ఈ దగ్గర అన్ని వేల కోట్ల రూపాయలుంటే అక్కడెక్కడో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. దాన్ని తెరిచే అధికారం నీకేమవసరం అంటున్నా, నీకేమవసరం దాని పాల్గొనే అవకాశం? ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవు, ఇంకా రియల్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవ మూసేసినావు, సిరిపూర్ కాగితం పేపర్ మీద తెరవమంటే తెరవ మూసేసినావు. వీటి గురించి వాటిని తెరిచేటువంటి ఆలోచన మూర్ఖి నువ్వు. అక్కడెక్కడో దాని గురించి నేను మాట్లాడతారట. నేను ఏం చేసిండు 2018 ఏం చేసింది? నేనే ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా తెరిచినా తెరవకుండా బయ్యారం ఫ్యాక్టరీ నేనే చేస్తా, 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని మూర్ఖుడు. 8 సంవత్సరాల ఏం బిక్తున్నావు మన్ను? ఏం బిక్తున్నావు 8 సంవత్సరాల నుంచి? 20,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు నువ్వు? సంపాద పైసలు సంపాద. సింగరేళ్ల పరిస్థితి ఏందని చెప్పారు? సింగరేళ్ళు 27,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసింది. డిపాజిట్లను ఇలా తీసేసి జీతాలు ఇచ్చే పరిస్థితి. 62,000 ఉద్యోగులను తగ్గించి 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఓపెన్ గ్యాస్ కూర్చేసుకొని కూర్చొని తీసేస్తున్నాడు. ఆయన కూర్చున్నాడు టెండర్లని ఆయనకే. మళ్ళీ ఇక్కడున్న సమస్యలు పడుచుకోక ఇక్కడేమో డబ్బులు పెట్టి ఇవ్వాలంటే పైసలు ఇవ్వంటావు, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలంటే పైసలు ఇవ్వంటావు, ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వంటావు, నిరుద్యోగ వృత్తి ఇవ్వమంటే పైసలు ఇవ్వంటావు, దళితుల గురించి మాట్లాడమంటే పైసలు ఇవ్వంటావు, ఎస్సీ ఎస్టీ బీసీ గురించి మాట్లాడితే పైసలు ఇవ్వంటావు, రుణమాఫీ ఏమంటే పైసలు ఇవ్వంటావు. ఇవాళ అక్కడెక్కడ దాని గురించి మాట్లాడినవి పాల్గొంటాడండి. నీ ఏడుపు పట్టు కన్న తల్లికి తిండి పెట్టినోడు పిండ తల్లికి బంగారు గడియాలు చేస్తాను నమ్ముతారా అన్నవాడన్నా? అటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు సిపిఐనే నేను మళ్ళీ చెప్తున్నా బిడ్డ, నేను వదిలిపెట్టే పక్షాలు నీ చాట పట్ట మొత్తం ఇస్తున్నా. విజయవాడ నీ చర్చబాబు కేసు ఏందో తెలుసు, నల్గొండలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, ఖమ్మంలో నువ్వు ఏం చేసావో తెలుసు, నీ ఆస్తి పాస్తులు ఏందో తెలుసు, నువ్వు ఎవరు కొమ్ము కాస్తున్నావో తెలుసు, ఎక్కడెక్కడ ఏ దందా చేసుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నావో తెలుసు. ముందు రోజు ఓ మాట మాట్లాడు సిపి, నెక్స్ట్ ఇంకో మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడు ఆయనకే సోయలేదు. చెయ్యి, ప్రమాణం చేయి, నీ డ్రెస్ వేసుకొని ప్రమాణం చేయి, నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి, నీ టోపీ పెట్టి ఆ సింహాల మీద ప్రమాణం చేయి, నువ్వు తప్పు ప్రమాణం చేసి ఎందుకు చేస్తారు? ఎవరిచ్చి నీకు అధికారం? అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి, సంబంధం లేని వ్యక్తుల మీద రిమాండ్ చేయడానికి, నాన్ కేసు ఇవ్వడానికి ఎవరిచ్చిన అధికారం నీకు? ఎవరు కాపాడుతారు? కేసీఆర్ కాపాడుతారా? కేసీఆర్ కుటుంబం కాపాడుతుందని ఇది ఆధారాది. కేవలం 11 రోజుల పాటు దావతు తీసుకోవడం, 11 రోజుల పాటు ఎంజాయ్ చేయడం, 11 రోజుల పాటు బాధపడి నటించడం మాత్రమే పరిమితమైన సమాజం, కొత్త సమాజం. కానీ మన సాంప్రదాయాలు ఏంటి? చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా తలచాలి, ఏ విధంగా కొల్చాలని చెప్పి ఆలోచన లేనిటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాలను మణిగారి సినిమా ద్వారా సమాజాన్ని చూపెట్టే ప్రజలు నిజంగా అద్భుతం. వేడిగా హ్యాట్సాం. ఎంతలో పక్షి పెట్టామంటారు, పక్షికి నామమాత్రంగా పెడతాం. మనం పక్షి ముట్టిందా లేదా చూడమని టైం వేస్ట్ చేస్తాం. టైం వేస్ట్ చేయాలి. పక్షి ముట్టిందా లేదా, చనిపోయిన మంది మధ్యలో కూడా బాధపడాలి, వెళ్ళిపోవాలంటే
పక్షికి ముడితేంది ముట్టకుంటేంది. ఇటువంటి ఒక చెడు సాంప్రదాయం సమాజంలో ఉంది. పక్షికి ముట్టడము పక్షి యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం పక్షి పెట్టిన తర్వాత కాకి ముట్టాలని చెప్పి అనుకుంటాం తప్ప మన కర్మకాండ ప్రారంభమైన తర్వాత పక్షి పెట్టినప్పుడు కనీసం పెట్టి వస్తుంది తప్ప పక్షి ముట్టిందా కాకి ముట్టిందా చూడం ఎక్కడ కూడా అని మామూలు విషయమే, కానీ ప్రాధాన్యత గల విషయం. దాన్ని బలగం సినిమా ద్వారా సమాజానికి కూడా నిజంగా ఈ ఆలోచన రావడమే గొప్పతనం. నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ చిన్న సినిమా దీన్ని చూపిస్తే మనకు లాభం వస్తుందా, దీని ద్వారా కలెక్షన్ వస్తుందా, ఇది చేస్తే మనకు లాభం ఏంది, దీన్ని ప్రజలు ఆదరిస్తారా అని చెప్పి ఆలోచించుకున్న తరుణంలో వేణు గారు నిజంగా ఒక మంచి ఆలోచనతో కలెక్షన్ కోసం చూడలే, పబ్లిసిటీ కోసం చూడలే, ఆయన పేరు కోసం చూడలే, కానీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూసిన తర్వాత సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి, ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన కల్పించాలి, వాస్తవ విషయం చెప్పాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సినిమా ద్వారా చూపట్టే ప్రయత్నం చేయడం నిజంగా చాలా అద్భుతమైంది. పిల్లల ముందు తల్లిదండ్రులుగా లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు ఉచ్చుకొల్పిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలను బజార్లో పడ్డాయి, కనీసం మానవత్వంతో కనీసం స్పందించిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి మానవ సంబంధాల గురించి ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలియని మానవత్వం లేని మానవ మృగమైన కేసీఆర్ గారికి ఆయన కుటుంబానికి ఈ బలగం సినిమా అంకితం చేయాలి, ఆయనకి అంకితం చేయాలి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి మార్చుకోవాలి. ఈ సినిమా చూడు, సినిమా చూసి కనీసం మానవత్వం మనిషిగా వివరించు. ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఎట్లా జరిగిందో పాపం వేణు గారికి మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో కూడా తెలంగాణ సమాజం ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. ఈ మూర్ఖత్వ పాలనలో, నియంత్ర పాలనలో, ఈ కుటుంబ పాలనలో, ఈ అవినీతి పాలనలో కనీసం మానవ సంబంధాలు ఉండాలనే ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా ఉసురు పోసుకుంటున్నారు, ఏ విధంగా తెలంగాణ సమాజం బాధపడుతుంది, పేద ప్రజలు బాధపడుతున్నారు. ఇటువంటి సమయంలో బలగం సినిమా ద్వారా మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను, కుటుంబ బంధాల యొక్క ప్రాముఖ్యతను చూపట్టే ప్రయత్నం చాలా సంతోషం. కాబట్టి ఈ సందర్భంగా వేణు గారికి దానిలో నటించినటువంటి అందరూ కూడా, ఆర్టిస్ట్ అందరూ కూడా, సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, ఈ సినిమాను థియేటర్ల ద్వారా వీక్షించినటువంటి ప్రేక్షకులందరూ కూడా థియేటర్ల ద్వారా వీక్షించి సినీ పరిశ్రమకు అండదండలు ఉండాలని చెప్పి మంచి ఆలోచన ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.